శివాయ గురవే నమః. జ్ఞానక్షం యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. ప్రజల యొక్క మనసుల్ని ఆకర్షించాలి అని అంటే ఇది మీరు క్లయింట్స్ కావచ్చు, లేకపోతే ఉద్యోగస్తులు కావచ్చు, కుటుంబంలో కావచ్చు, ఎక్కడైనా సరే ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నటువంటి ప్రక్రియ వరుసగా 21 రోజుల పాటు చేస్తే దీని యొక్క ఫలితాలు అనేటువంటివి మీకు కనిపిస్తాయి. మీరు స్వయంగా అనుభవించగలుగుతారు. తద్వారా ఇంకా కూడా కొనసాగించాలి, ప్రతిరోజు చేసుకుంటాము అంటే వీలైనన్ని సార్లు వీలైనంత వరకు చేసుకోవచ్చు. కానీ కనీసం వరుసగా 21 రోజులైతే మాత్రం ఖచ్చితంగా చెయ్యాలి. చాలా సులువుగానే ఉంటుంది. అయితే దీనికి మీరు ఏం చెయ్యాలి, ఏదైనా కూడా ఒక సోమవారం నాడు మీరు మొదలు పెట్టచ్చు. మంచిది, సోమవారం నాడు మొదలు పెడితే. లేదు ఏ రోజు మొదలు పెట్టినా కూడా ఏమి ఇబ్బంది అయితే లేదు. ఉదయం పూట తెల్లవారుజామున 4 నుంచి 6 గంటల యొక్క మధ్య కాలంలో ఈ యొక్క బ్రహ్మ ముహూర్తంలో మీరు ఈ యొక్క సాధన చెయ్యాలి. చక్కగా స్నానం అనేటువంటిది పూర్తి చేసేసుకున్న తర్వాత మీ యొక్క పూజా మందిరంలో పూజా గదిలోకి చక్కగా వెళ్ళిపోయిన తర్వాత ఆ యొక్క ఈశ్వరుడు ముందర ఒక దీపం వెలిగించండి. నూనెతో కావచ్చు, నెయ్యితో కావచ్చు, ఏ విధంగానైనా సరే దీపం వెలిగించండి. వెలిగించిన తర్వాత పారిజాత పువ్వులు అనేటువంటివి మీరు తీసుకుని వచ్చి పెట్టుకోవచ్చు. ముందు రోజుగా మీరు తీసుకుని వచ్చి పెట్టుకుని ఫ్రిడ్జ్లో ఉంచుకున్నా కూడా ఏమీ కూడా ఇబ్బంది అయితే లేదు. ముందు రోజు అయినా కూడా తీసుకుని వచ్చి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఉదయాన్నే మీరు వాడుకోవచ్చు. మరి అదే సమయంలో మీరు తెచ్చుకోవాలంటే ఇబ్బంది కాబట్టి. అయితే పారిజాత పువ్వులు అనేటువంటివి తెచ్చిపెట్టుకోండి. ఈ యొక్క పారిజాత పువ్వులు కనీసం 21 పువ్వులకి తక్కువ కాకుండా ఉండాలి. అంతకన్నా ఎక్కువ ఉన్నా పర్వాలేదు. 21 పువ్వులకి అయితే తక్కువ కాకుండా ఉండాలి. ఈ విధంగా ఈశ్వరుడు ముందర దీపం పెట్టుకున్న తర్వాత ఈ యొక్క పారిజాత పువ్వులు తీసుకుని ఒక్కొక్క పుష్పము కూడా తీసి నేను చెప్పబోయేటువంటి మంత్రాన్ని చెప్పి ఆ యొక్క పుష్పం అనేటువంటిది స్వామివారికి సమర్పించాలి. అంటే ఆ విధంగా పూజ చేయాలి. ఈ విధంగా కనీసం 21 సార్లు ఒక్కొక్క పువ్వు తీసుకోవడం, మంత్రం చెప్పడం, వేయటం, ఆ విధంగా 21 సార్లు పూర్తి చేసేయాలి. చేసిన తర్వాత వీలైతే మీరు స్వామివారికి ఆరతిచ్చుకోవచ్చు, లేకపోయినా కూడా నమస్కారం చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకున్నట్లయితే కనుక వరుసగా 21 రోజుల పాటు ఎవరైతే ఈ విధంగా చేస్తారో మీకు జనాకర్షణ శక్తి అనేటువంటిది లభిస్తుంది. ఆ యొక్క శివుని యొక్క అనుగ్రహం వలన ఖచ్చితంగా ఇది ఎవరికి ఉపయోగపడుతుంది? పొలిటీషియన్స్ కావచ్చు, లేకపోతే లాయర్స్ కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, కుటుంబంలో మీకు గౌరవం లేదు, విలువ లేదు అంటే మీకు కూడా ఉపయోగపడుతుంది. ఏదైనా కూడా మీటింగ్లకు వెళ్తున్నారు, ఏదైనా కూడా సభకి వెళ్తున్నారు, మీటింగ్లు వెళ్తున్నారు, పంచాయతీలకు వెళ్తున్నారు, లేకపోతే ఇంటర్వ్యూలకు వెళ్తున్నారు, ఇటువంటి వాళ్ళందరికీ కూడా ఇది ఉపయోగపడుతుంది అనమాట. మీ చుట్టుపక్కల ఉండేటువంటి జనాల యొక్క మనసును మీరు ఆకర్షించడం ద్వారా మీ యొక్క మాటకి విలువ, మీ యొక్క మాటకి గౌరవము, మీ యొక్క మాటకి మీ యొక్క మాట మీద నమ్మకము, మీ మీద అభిమానము, ఇవన్నీ ఇష్టత, ఇవన్నీ కూడా కలుగుతాయి అన్నమాట. తద్వారా అద్భుతమైన ప్రయోజనాలు అనేటువంటివి మీకు ఉంటాయి. అన్ని వేళలా, అన్ని కాలాల్లో, అన్ని రంగాల్లో వారికి కూడా విజయం అనేటువంటిది కలుగుతుంది అన్నమాట ఈ యొక్క ప్రక్రియ చేస్తే. మరి ఆ యొక్క మంత్రం అనేటువంటిది తెలియజేస్తున్నాను, చక్కగా అయితే వినండి. ఓం హ్రీం శ్రీం క్లీం గౌరీ శంకరాయ నమః. విన్నారు కదా, ఇది ఆ యొక్క మంత్రము. సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు.